నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున కనుక మనం గమనించుకున్నట్లయితే ముఖ్యంగా ఇవాళ నుంచి మనకి దసరా శరన్నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా ఇది మొదటి రోజు విజయదశమికి సంబంధించిన ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారు 9 దుర్గల అవతారంలో ఆవిడ ఒక్కరోజు ఒక్క దుర్గగా అవతారాన్ని ప్రారంభించి అక్కడి నుంచి ఆవిడ ఈ యొక్క రాక్షస సంహారం చేసింది మనకి విజయదశమి దాకా. ఈ 9 రోజులు ఆవిడ 9 రకాల దుర్గల అవతారంలోనూ అలాగే మనకి 9 రకాల దుర్గల అలంకార రూపంలో కూడా మన ఇవాళ జరుగుతూ వస్తుంది వాటి నుంచి. అందులో భాగంగా విజయదశమికి సంబంధించి అమ్మవారి యొక్క మొదటి నవదుర్గ అవతారం గురించి మనం ఇవాళ కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంకా సమయం కూడా ఉన్నట్లయితే తప్పకుండా మనం ఒక శక్తి క్షేత్రం గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజున అమ్మవారి మొదటి నవదుర్గ అవతారంలో శైలపుత్రి రూపేణ అమ్మవారిని ప్రార్థన చేస్తారు. శైలపుత్రి రూపంలో ఆవిడని చేసేటప్పుడు దేవ్యై శైలపుత్రి నమః అని ఆవిడికి ప్రార్థనా శ్లోకం తర్వాత ఇది చేసుకొని ఆవిడ యొక్క రూపాన్ని కనుక మనం చూసినట్లయితే ఆవిడ వృషభ వాహన అంటే వృషభం మీద ఒక చేతిలో కమలాన్ని మరొక చేతిలో త్రిశూలాన్ని ధరించి సాక్షాత్తు పరమేశ్వరుల్లా మనకి భావన కలిగిస్తూ తల మీద చంద్రవంకతో ఆవిడ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది అన్నమాట. అయితే దీనికి సంబంధించిన విధానంలో మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే పాలక గ్రహంగా చంద్రుడిని చెప్తారు. చంద్రుడు పాలక గ్రహం ఈ రోజున శైలపుత్రిదేవికి. చంద్రుడు పాలక గ్రహంగా ఉన్నప్పుడు చంద్రుడికి సంబంధించిన సమస్యలు, జాతకంలో ఏదైనా చంద్రుడికి సంబంధించిన ఇబ్బందులు మానసికంగా కానీ లేకపోతే ఏదైనా మనిషికి ఏదైనా ఒత్తిడి ఇలాంటివన్నీ ఉన్నవారు తప్పనిసరిగా శైలపుత్రి ఆరాధన చేస్తారు అంటారు. అంతేకాకుండా ఈ రోజున పాలక గ్రహంతో పాటుగా అమ్మవారి రూపంలో మనం ఈ రకంగా ఉంటుందని విశేషం చెప్పుకున్నాం. అమ్మవారికి ఇష్టమైన పుష్పం కూడా జాస్మిన్ అంటే మల్లె పువ్వుని ఆవిడ ఇష్టపడుతుంది. అయితే ఆవిడ యొక్క చక్రానికి అంటే మనకి శరీరంలో ఉండే చక్రాలన్నీ కూడా ఇక్కడ మూలాధార చక్రం నుంచి సహస్రం దాకా చక్రాలను తీసుకున్నట్లయితే మొట్టమొదటి చక్రం ఆవిడికి సంబంధించింది. మనకి అన్నిటికంటే చివర ఉన్న మూలాధార చక్రానికి ఆవిడ అధిష్టాన దేవతగా చెప్తారు. ఈ అమ్మవారిని అసలు ఎందుకు కొలుస్తారు అంటే వ్యక్తికి ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సు, అలాగే వారికి ఒక రకమైన శ్రేయస్సుతో పాటు ఆధ్యాత్మిక వృద్ధితో పాటు కాన్సన్ట్రేషన్ ఇలాంటివన్నీ పెరగడానికి కూడా అన్ని విధాల అమ్మవారి దగ్గర ఒక శ్రేయస్సును లభించడానికి చేస్తారు. వ్యక్తికి ఆధ్యాత్మికంగా మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే ఈ యొక్క మూలాధార చక్రం మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ అంటే మూలాధార చక్రాన్ని ఎప్పుడైతే దానిని శక్తిోపయుక్తంగా మనం చేసుకోవడం జరుగుతుందో వ్యక్తికి సచ్చిత్ ఆనందం సచ్చితానంద స్వరూపం అంటారు కదా, ఆ రకంగా అనుకుంటామే. అంటే అది ఆధ్యాత్మికతకి అంతిమ లక్ష్యంగా చెప్తారు. అంటే సచ్చిత్ ఆనంద స్వరూపంగా అంటారు కదా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మూలాధార చక్రానికి అమ్మవారు ఈ యొక్క అధిష్టాన దేవతగా తీసుకున్నప్పుడు ఈ బాగా యోగాలో కూడా అధికంగా ఎక్కువ ఆసక్తి కలిగిన వ్యక్తులు అమ్మవారిని ఆరాధించేటప్పుడు మూలాధార చక్రం మీద దృష్టిని కేంద్రీకరిస్తూ అమ్మవారిని ఆరాధించడం మొదలుపెట్టి తర్వాత అమ్మవారి యొక్క అనుజ్ఞతో ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సు పొందగలుగుతారు అని ఇక్కడ దీంట్లో ఒక భావం. అంతేకాకుండా దీని యొక్క కథని కూడా అంటే చిన్న స్థల పురాణాన్ని కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే శైలపుత్రి, శైల అంటే కొండ, అంటే ఆమె హిమవంతుడి కుమార్తెగా ఆవిడ జన్మించింది. మేనకకి హిమవంతుడి కుమార్తెగా జన్మించింది. దీని యొక్క కథకి పూర్వపరాలు కూడా మనం ఆలోచించినట్లయితే ఏంటంటే ఒకానొకప్పుడు దక్షయజ్ఞంలో దక్షుడితో అవమానానికి గురైన అమ్మవారు తన కాలిగోటుతో అగ్నిని సృష్టించి తన యొక్క తనువుని చాలించినప్పుడు ఆవిడ యొక్క ఆ బాధని భరించలేక మనకి శివుడు ఆవిడ యొక్క శరీరం తన యొక్క భుజం మీద వేసుకొని ఆ విలయతాండవం చేస్తున్నప్పుడు అప్పుడు విష్ణుమూర్తి ఆ శరీరాన్ని తన సుదర్శన చక్రంతో అమ్మ ఆనతి మేరకే దాన్ని ఒక 51 ఖండాలుగా ఇది చేసినట్టు, కొన్ని చోట్ల అది 108గా అయినట్టుగాను, కొన్ని చోట్ల ఏంటంటే 51 శక్తిపీఠాలుగా చెప్తారు. కానీ అతి ప్రధానంగా మనం 18 శక్తిపీఠాలను చెప్తాం. అంటే ఉన్నాయి 51, 101 ఇలా 108 ఇలా చెప్పినా ఈ యొక్క 18 శంకరాచార్యులు గారు చెప్పిన దాంట్లో 18 శక్తిపీఠాలని అతి ప్రధానంగా చెప్తారనమాట. అయితే ఇందులో ఈ శైలపుత్రి దేవతగా ఆవిడ తరువాత జన్మలో దక్షుడితో ఈ రకంగా అయిపోయిన తర్వాత ఆవిడ నెక్స్ట్ జన్మలో ఈ యొక్క హిమవంతుడికి మేనక్కి వాళ్ళకి ఇచ్చిన వరం వల్ల ఆవిడ తిరిగి వాళ్ళ పుత్రిగా పుట్టడం బట్టి హిమవంతుడి పుత్రిగా పుట్టింది కాబట్టి కొండలకి పుట్టింది కనుక ఆవిడ శైలపుత్రి అంటే హిమవంతుడికి పుట్టిన పుత్రికగా శైలపుత్రి అంటారు, శైలజ అంటారు. ఆవిడకి చాలా రకాలైన హేమావతి అంటారు హిమవంతుడి పుత్రికగా చాలా రకాలైన పేర్లు ఆవిడలో మనం
చూస్తాం. కానీ నిత్య శివ కుటుంబిని కనుక ఆవిడ ఎప్పుడూ కూడా శివుణ్ణే ఆరాధిస్తూ శివుణ్ణే భర్తగా మళ్ళీ పొందడానికి ఈ జన్మలో కూడా శివుడి కోసం ఆవిడ తన యొక్క ప్రయాణాన్ని ఈ నందిని అధిరోహించి చేతిలో కమలంతో త్రిశూలంతో ఆవిడ తన ప్రయాణాన్ని మూలాధార చక్రం నుంచి స్టార్ట్ చేసింది. అంటే ఆవిడ ఎంత కాన్సన్ట్రేటెడ్గా అనుకున్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నది మనం దీని ద్వారా తెలుసుకుంటాం. ఇది అమ్మవారి యొక్క వృత్తాంతం. అయితే ఈ అమ్మవారిని మనం గనక ఇది అమ్మవారి యొక్క నవదుర్గల్లో మొదటి దుర్గ. శైలపుత్రి అంటే ఏంటి అన్న దాని గురించి క్లుప్తంగా. అయితే ఈ శైలపుత్రి అన్నది ఇక్కడ నవదుర్గల్లో మొదట. అలాగే ఇప్పుడు మనం ఇంద్రకీలాద్రి మనం చూసినట్లయితే విజయవాడలో తీసుకున్నట్లయితే అతి ప్రధానంగా అక్కడ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈ రోజున మొట్టమొదటి రోజున అమ్మవారిని అంటే 11 రోజులు 11 అలంకారాలు చేస్తారు వాళ్ళు. అందులో ప్రధానంగా దుర్గాదేవి కనకదుర్గమ్మ అక్కడ నెలవై ఉంది కనుక ఆవిడకి ఈ రోజున చేసే విశేష అలంకారం ఏ రూపంలో ఉంటుంటే బాలా త్రిపుర సుందర రూపంలో అమ్మవారిని చక్కగా చేస్తారు. అలాగే అమ్మవారికి తీపి బూందీ అలాగే శనగలు అనేవి నైవేద్యంగా పెడతారు. అంతేకాకుండా ఇంకా ఈ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కానీ ఆరెంజ్ రంగు చీర కానీ ఆవిడికి దుస్తులుగా ధరింపచేస్తారు. అయితే ఈ శైలపుత్రికి సంబంధించిన దేవాలయాలు ఎక్కడున్నాయి అని కనుక మనం చూసినట్లయితే వారణాసిలో మరిహా ఘాట్ అని చెప్పి ఉంది. వారణాసి అనేది మనకు అన్ని విధాల సంస్కృతికి అలాగే అనేక రకాల నగరాలకి ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. అక్కడ ఈ శైలపుత్రి దేవికి సంబంధించిన ఇది ఉంది. ఈ రోజున ఏం చేస్తారంటే అందరూ కూడా అమ్మవారికి అక్కడ వారణాసిలో అమ్మవారికి దర్శనాలు చేసుకుంటూ అమ్మవారికి ఇచ్చే నైవేద్యం కూడా ఏంటంటే అక్కడ వాళ్ళు చేసే నైవేద్యం ఏంటంటే నేతితో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ నెయ్యి కూడా అమ్మవారి పాదాల మీద వాళ్ళు పోయడం వల్ల వాళ్ళు ఏంటంటే అనేక రకాలైన అనారోగ్యాలకి అలాగే అనేక రకాలైన సమస్యలకి దూరం అవుతుందని ప్రగాఢంగా వారు అందరికీ ఆ భావనతో అమ్మవారిని ఆ విధంగా కొలుస్తారు. ఇది మనకి అమ్మవారికి సంబంధించిన ఇది. అలాగే అమ్మవారిని కూడా యాదేవి సర్వభూతేషు అంటూ అమ్మవారి యొక్క ప్రార్థన చేసుకుంటూ శైలపుత్రి రూపేణ సంస్థత నమస్తేస్తూ 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 నమః అని చెప్పినా ఇక్కడ మనం ఒక చిన్న శక్తిపీఠం గురించి కూడా ఈరోజు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది అమ్మవారి మొదటి దుర్గావతారం. అలాగే అమ్మవారికి విజయవాడలో చేసే అలంకారం బాలా త్రిపుర సుందరి. అలాగే అమ్మవారు మనకి మూలాధార చక్రానికి అధిష్టాన దేవత, పాలకగ్రహం చంద్రుడు. అలాగే అమ్మవారికి సంబంధించి ఒకానొక శక్తిపీఠం 18 అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకానొక ముఖ్యమైన శక్తిపీఠంగా మొట్టమొదటిగా మనం చెప్పుకునేది ఏంటి అంటే ద్రాక్షారామం. ద్రాక్షారామంలో మాణిక్యాంబ కొలువై ఉంది. ఆవిడని తీసుకున్నట్లయితే మనకి తూర్పుగోదావరి జిల్లాలో మంచి చక్కటి ప్రదేశంలో చాలా చక్కగా గోదావరి నదికి సమీపంలో సప్త గోదావరి నదులతో అక్కడ ఆవిడకి ఇది జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఆవిడ భీమేశ్వరుడితో కలిసి చక్కగా అక్కడ కొలువై ఉందని ఆవిడ చెప్తారు. అయితే అక్కడ అమ్మవారి యొక్క ఇది కనుక మనం గమనించుకున్నట్లయితే స్థల పురాణాన్ని తీసుకోవడానికి ముందు అక్కడ అసలు ఈ దక్షయజ్ఞం జరిగిందే ఆ ప్రదేశంలో జరిగింది. అందుకు అంత ముఖ్యమని మనం చెప్తున్నాము అంటే మనం తీసుకున్నట్లయితే ద్రాక్షారామం పేరునే ద్రాక్షారామం, దక్షరామం, దక్షుడు పరిపాలించిన ప్రదేశంగా చెప్తారు. ద్రాక్షారామం ఇదివరకు చాలా ద్రాక్ష తోటలు ఉండేవని చెప్పి కూడా చెప్తారు. ఇది చాలా ముఖ్యమైనది. ఈ ప్రదేశంలో అమ్మవారికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేయడం అమ్మవారి యొక్క 12వ శక్తిపీఠంగా దీన్ని చెప్తారు. మొట్టమొదటిగా 18 శక్తిపీఠాల్లో ఇది 12వ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి ఎడమ బుగ్గ పడిన ప్రదేశంగా ఈ ద్రాక్షారామాన్ని చెప్తారనమాట. ఇది మొదటిది. అలాగే ఇక్కడ ఇది చాలా విశేషమైన ప్రదేశం. త్రిలింగ ప్రదేశాల్లో ఇది ఒకటి ఏంటంటే కాళేశ్వరం, ఒకటి మనకి శ్రీశైలం, మరొకటి ద్రాక్షారామం. త్రిలింగ ప్రదేశాలు, దాని నుంచే తెలుగు అనే పదం వచ్చిందన్నట్టుగా కూడా చెప్తారు. పంచారామాల్లో కూడా ఒక విశిష్టమైన ప్రదేశంగా దీన్ని చెప్తారు. ఇక్కడ అమ్మవారిని దాక్షాయిణి అని పిలిస్తే ఆవిడకి కోపం వస్తుంది కాబట్టి ఆవిడని ఇక్కడ మాణిక్యాంబ రూపంలోనే ఆవిడ నెలవైంది. స్థల పురాణానికి సంబంధించి చాలా కథలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అమ్మవారిని ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్ర మేరు యంత్రం మీద ప్రతిష్ఠించడం లాంటిది వల్ల ఒకేసారి అమ్మవారికి అలాగే కుంకుమార్చన అనేది అమ్మవారికిను శ్రీచక్ర యంత్రానికి కూడా జరుగుతాయి. ఇది ఇక్కడ అన్ని రకాల దేవాలయాలు ఇక్కడ కొలువై ఉన్నాయా అని చెప్పి ఈ ప్రదేశాన్ని చాలా చక్కగా వర్ణించాడు మనకి యొక్క శ్రీనాథుడు. అంటే ఇక్కడ దీన్ని దక్షిణ కాశీగాను అభివర్ణిస్తారు. అలాగే సప్త గోదావరుల నుంచి నీటిని తీసుకొచ్చి ఇక్కడ దేవుడికి అభిషేకం లాంటిది చేస్తారు. అంతేకాకుండా ప్రతి చోట కూడా ఇక్కడ అమ్మవారిని విశేషంగా కీర్తించడం, అమ్మవారి యొక్క పుట్టుక తండ్రి దక్షుడు ఇక్కడే దక్షయజ్ఞం చేయడం, అమ్మవారిని పిలవకపోయినా
ఆవిడ నిరీశ్వర యజ్ఞానికి తను వచ్చి తర్వాత తను చాలా బాధపడి అక్కడ శివుడు లేకుండా జరిగిన దానికి తనకి జరిగిన అవమానానికి తనని తాను ఆహుతి చేసుకున్న ప్రదేశంగా చెప్తారు. ఇక్కడ నంది కూడా చాలా విశేషంగా ఉంటుంది. అమ్మవారు కానీ ఇక్కడ ప్రదేశం కానీ ఇది దేవతలందరూ ఒక రాత్రిలో కట్టిన ప్రదేశంగా కూడా దీనికి ఇంకొక విశిష్టత కూడా చెప్తారు. కాబట్టి ఇంత విశిష్టత కలిగిన దేవాలయం, అలాగే అమ్మవారి శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠం కాబట్టి దీని గురించి ఈ రోజున మనం తలుచుకోవడం అనేది చాలా చక్కగా ఉంది. నమస్కారం.